అయ్యా వాళ్ళకి పోస్ట్ మార్టం వద్దంటున్నారు యాక్సిడెంట్లు అని చెప్తే అబ్బబ్బబ్బ మా ఉద్యోగాలు పోతాయని చెప్పి వాళ్ళని తీసుకెళ్ళి పోస్ట్ మార్టం చేసి ఇచ్చేటువంటి పోలీసు వ్యవస్థ ఒక మనిషి చనిపోతే 40 లక్షల రూపాయలు డీలు మాట్లాడుకుని 50 లక్షలు అడిగి 40 లక్షల రూపాయలు డీలు మాట్లాడుకుని చంపినటువంటి ముద్దాయిలకేమో 25 లక్షలు అని చెప్తున్నారు. సిఐకి 40 లక్షల రూపాయలు ఇచ్చామని చెప్తున్నారు. పాపం ఆ వ్యక్తి కూడా ఈరోజు చెప్పడానికి లేడు, చనిపోయాడు. 40 లక్షల రూపాయలు తీసుకున్నాడని చెప్పి ఆ సిఐ అతను ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్. ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి ఆ శవాన్ని చూసిన తర్వాత కనీసం పోస్ట్ మార్టం చేయాలనేటువంటి ఆలోచన కూడా కలగలేదంటే అసలు ఈ వ్యవస్థను ఏమనాలో చెప్పండి. దీనికి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్తాడా, హోంమంత్రి సమాధానం చెప్పద్దా, ఐజీ గారు సమాధానం చెప్తారా, డీజీ గారు సమాధానం చెప్తారా, జిల్లా ఎస్పీ గారు సమాధానం చెప్తారా? ఆ కేసు మూసేశారు. ఎప్పుడు జరిగింది ఆ కేసు? దాదాపుగా 9వ తేదీ 15వ తేదీ జూన్ జరిగింది. చనిపోయింది జూన్ 15. ఆ తర్వాత ఆమెకు అనుమానం వచ్చి వాళ్ళ అన్న చంపేశాడని చెప్పి ఒక కంప్లైంట్ ఇస్తే ఆ బుచ్చి సిఐ నేను తీసుకొని పొమ్మన్నాడు. ఆమె ఎస్పీ దగ్గర గ్రీవెన్స్ ఇస్తే ఎస్పీ గారు ఎంక్వైరీ చేయమని రాస్తే జూలై 9వ తేదీ ఎఫ్ఐఆర్ కట్టారు. అంటే దాదాపుగా సంఘటన జరిగిన తర్వాత 25 రోజులకు ఎఫ్ఐఆర్ కట్టారు. అది ఎందుకు కట్టారు? అన్న చెల్లెల మధ్య గొడవ వచ్చిన తర్వాత పాప అనుమానంతో వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. అతను ఒక వీడియో రిలీజ్ చేశాడు, నాకు బ్రతకాలని లేదు, నేను ఇది తెలిసిన తర్వాత అతను ముద్దాయి ఉంది ఆ వీడియో, ఆ ముద్దాయి వచ్చిన తర్వాత నాకు బ్రతకాలం లేదు అని చెప్పి ఉంటే పెట్టి బ్రతకాలం లేదు అని చెప్పి అతను మాట్లాడిన తర్వాత ఒక వీడియో వచ్చింది. పాపం అతనే వీడియో రిలీజ్ చేశాడు. ఆ వీడియో రిలీజ్ చేసిన తర్వాత పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండకుండా అసలు ఏం జరుగుతుందనేటువంటి దాని మీద అతని మీద నిఘా పెట్టున్నా ఈరోజు ఇటువంటి పరిస్థితి దాపురించి ఉండేది కాదు కదా. ఈరోజు ఆ పరిస్థితికి ఎవరు బాధ్యం? పాపం ఈరోజు ఆ కుటుంబం హరికృష్ణకి సంబంధించినటువంటి భార్య ప్రణీత, బిడ్డ కౌశిక్ కృష్ణ, మోహాంబిక కూతురు. వాళ్ళని చూస్తే ఈరోజు నేను ఉదయం వీళ్ళు చూసే పాపం ఆ బిడ్డల్ని చూసొద్దాము అని చెప్పి అభం శుభం తెలియనటువంటి బిడ్డల పాపం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఒక కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయి హత్యకు గురి కాబడింది. ఒక కుటుంబం పూర్తిగా అసలు దానికి సంబంధించినటువంటి దాంట్లో వీడియో రిలీజ్ చేసి చనిపోతే కనీసం ఆ వీడియోకి సంబంధించి కూడా మీరు చర్యలు తీసుకోకపోతే అతను నేరుగా పుట్టింట్లో ఉన్నటువంటి ఆమెను తీసుకుని వెళ్ళి ఆ సింగరాయ కొండ దగ్గర గూడ్స్ కింద పడ్డారు. అంటే ఒక పక్క చనిపోయినటువంటి వ్యక్తి పట్ల మీరు చిత్తశుద్ధి కనపరచకుండా దాన్ని ఉదాసీనంగా వ్యవహరించి ఒకరిని నిందితుడిగా మీరు చేర్చిన తర్వాత ఆ నిందితుడు నాకు సంబంధం లేదు అని చెప్పి ఆత్మహత్య చేసుకుంటాను నేను అని చెప్పిన వాంగ్మూలం ఇస్తే ఓయమ్మ ఒకవేళ ఆత్మహత్య చేసుకుంటాడేమోననేటువంటి ఆలోచన కూడా చేయకుండా దాన్ని మీరు విస్మరించేసి వదిలేస్తే ఇప్పుడు ఆ కుటుంబం పూర్తిగా ఆత్మహత్య చేసుకుంటే ఇంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి సంఘటన ఉంది. అది అతని వీడియో.